హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? ఎలక్ట్రిక్ చార్జ్ అండ్ ఫీల్డ్స్లో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాం. ఎంతవరకు అయిపోయినాయి? 7th ప్రాబ్లం వరకు అయిపోయింది. నెక్స్ట్ 8th ప్రాబ్లం ఏంటో చూద్దాం. An electric dipole consists of two equal and opposite point charges plus q and minus q separated by a distance 2l. P is a point collinear with the charges such that its distance from the positive charge is half of its distance from the negative charge. Find the electric intensity at P. అంటే ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? మీరు ఫస్ట్ పార్ట్ కనుక చదివినట్లయితే an electric dipole అన్నాడు. డైపోల్ అంటే ఏంటి? టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ ఆర్ సపరేటెడ్ బై ఏ స్మాల్ డిస్టెన్స్ అని అర్థం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? సపరేటెడ్ బై డిస్టెన్స్ 12. P is a point collinear with the charges అన్నాడు. కొలీనియర్ అంటే అర్థం ఏంటి? కోలీనియర్. దట్ మీన్స్ ఆల్ ద పాయింట్స్ ఆర్ హ్యావింగ్ ఆన్ ది సేమ్ లైన్. ఒకే లైన్ మీద ఆ పాయింట్స్ మొత్తము కూడా ఉన్నాయని అర్థం. అప్పుడు ఈ పాయింట్ అనేది ఎక్కడ ఉన్నట్టు? యాక్సియల్ లైన్ మీద ఉన్నట్ట, ఈక్వటోరియల్ లైన్ మీద ఉన్నట్లా? సరే ఇక్కడ గీద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. An electric dipole consists two equal and opposite point charges plus q and minus q separated by distance 2l. ఇది నెగిటివ్ ఛార్జ్ మైనస్ క్యూ, ఇది పాజిటివ్ ఛార్జ్ ప్లస్ క్యూ అనుకోండి. రెండింటి మధ్యలో ఉన్నటువంటి దూరం ఎంత? 2l. ఓకే, ఇది ఈ రెండింటికి మిడ్ పాయింట్ ఉంటుందిగా, మిడ్ పాయింట్ ఏమనుకుందాం? ఓ అనుకుందాం. నెక్స్ట్ P is a point collinear with the charges such that, సరే ఇంతవరకు చూడండి. P is a point collinear with the charges అన్నాడు. P అనేది కొలీనియర్ అంటే ఈ రెండు ఏ లైన్ మీద అయితే ఉన్నాయో ఆ మూడో పాయింట్ P అనేది కూడా ఏమవ్వాలి? అదే లైన్ మీద ఉండాలి. ఇదిగోండి, ఇదే లైన్ మీద P అనేటువంటి పాయింట్ ఉంది. అంటే ఈ P అనేటువంటి పాయింట్ ఎక్కడ ఉన్నట్టు? యాక్సియల్ లైన్ మీద ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? సచ్ దట్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ది పాజిటివ్ ఛార్జ్ ఈజ్ హాఫ్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ది నెగిటివ్ ఛార్జ్. P అనేటువంటి పాయింట్ పాజిటివ్ ఛార్జ్ కొంత దూరంలో ఉంది. ఆ కొంత దూరం ఎంతకు సమానం? ఆ P అనేటువంటి పాయింట్ నెగిటివ్ ఛార్జ్ నుంచి ఎంత దూరంలో అయితే ఉందో అందులో హాఫ్ అన్నాడు. అంటే అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఓ నుంచి పీకి ఉన్నటువంటి దూరాన్ని మనం స్మాల్ ఆర్ అనుకున్నట్లయితే ప్లస్ క్యూ నుంచి ఉండేటువంటి దూరము ఎంత అవుతుంది? ఓ అనేది మిడ్ పాయింట్. ఓ నుంచి ప్లస్ క్యూకి ఎంత దూరం? ఎల్. ఇక్కడ 2l కదా మొత్తం. ఓ నుంచి ప్లస్ క్యూకి ఎంత దూరం ఉంటుంది? ఇది ఒక ఎల్, ఇది ఒక ఎల్ అవుతుంది. ఇప్పుడు ప్లస్ క్యూ నుంచి పీ దగ్గరికి మనకి డిస్టెన్స్ కావాలి. ఓ నుంచి పీకి స్మాల్ ఆర్ ఉంది, అదేవిధంగా ఓ నుంచి క్యూకి ఎల్ ఉంది. మనకి కావాల్సిందేంటి? క్యూ నుంచి పీకి కావాలి, అంతేనా? అంటే క్యూ నుంచి పీ కంటే మనం ఏం చేస్తే సరిపోతుంది? ఆర్ మైనస్ ఎల్ చేస్తే సరిపోతుంది కదా. అంటే ప్లస్ క్యూ నుంచి పి అనేటువంటి పాయింట్ ఎంత దూరంలో ఉందమ్మా? ఆర్ మైనస్ ఎల్ దూరంలో ఉంది. అదేవిధంగా మైనస్ క్యూ నుంచి పి ఎంత దూరంలో ఉంది? మైనస్ క్యూ నుంచి పీకి ఉన్నటువంటి దూరం మనకు కావాలి. ఓ నుంచి పీకి ఎంత దూరం ఉంది? స్మాల్ ఆర్ ఉంది. అదేవిధంగా ఓ నుంచి మైనస్ క్యూకి ఎంత దూరం ఉంది? ఎల్ దూరం ఉంది. అంటే మొత్తం ఎంత అవుతుంది? ఆర్ ప్లస్ ఎల్ దూరం అవుతుంది. ఇక్కడ క్వశ్చన్లో ఒకసారి కరెక్ట్గా చదవండి. సచ్ దట్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ది పాజిటివ్ ఛార్జ్ ఈజ్ హాఫ్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ది నెగిటివ్ ఛార్జ్. P అనేటువంటి పాయింట్ మైనస్ క్యూ అనేటువంటి పాయింట్కి ఎంత దూరంలో అయితే ఉందో అందులో హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్లో P నుంచి దూరంలో ఉంది అన్నాడు. అంటే ఇక్కడ ప్లస్ క్యూ నుంచి పీకి ఎంత దూరం? ఆర్ మైనస్ ఎల్ దూరం. అంటే ఈ ఆర్ మైనస్ ఎల్ అనేది ఎంతకు సమానం? ఈ P అనేటువంటి పాయింట్ మైనస్ క్యూ ఛార్జ్కి ఎంత దూరంలో అయితే ఉందో అందులో హాఫ్కి సమానం అన్నాడు. P అనేటువంటి పాయింట్ మైనస్ క్యూకి ఎంత దూరంలో ఉంది? ఆర్ ప్లస్ ఎల్ దూరంలో ఉంది. అంటే ఇక్కడ హాఫ్ ఆఫ్ ది అంటే ఏనాయచ్చు? 1/2 ఆర్ ప్లస్ ఎల్. ఇది గివెన్. మనకి క్వశ్చన్లో ఏమిచ్చాడు? P అనేటువంటి పాయింట్ ప్లస్ క్యూ అనేటువంటి పాయింట్తో కొంత దూరంలో ఉంది. ఆ డిస్టెన్స్ నథింగ్ బట్ the distance between the positive charge and point is equal to half of the distance between negative charge and point. నెగిటివ్ ఛార్జ్ నుంచి పాయింట్కి ఎంత దూరం అయితే ఉందో అందులో హాఫ్ ఎంతైతే ఉంటుందో అదే డిస్టెన్స్లో ప్లస్ క్యూ నుంచి పీకి దూరంలో ఉందన్నమాట. ఓకే, ఇది
ఇక్కడ ఆర్ మైనస్ ఎల్ ఈజ్వల్ 1/2 ఆర్ ప్లస్ ఎల్. ఇది మనకి ఇచ్చినటువంటి కండిషన్. దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు, ఈ 2 ఇటు తీసుకొస్తే 2r మైనస్ 2l ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఎల్. ఒకవేళ ఆర్ వరకు ఒకవైపు తీసుకురండి, ఎల్ వరకు ఒకవైపు తీసుకోండి. ఆర్ ఇటు వచ్చింది అనుకోండి, 2r మైనస్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 2l ప్లస్ ఎల్. అంతే, మైనస్ 2l ఇటు వెళ్ళిపోతే ప్లస్ 2l అయితే 2r మైనస్ ఆర్ అంటే ఆర్, 2l ప్లస్ ఎల్ అంటే 3l. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3l అని అర్థం. ఓకే, అంటే ఈ ఆర్ డిస్టెన్స్ ఉంది కదా, అది 3l. ఇప్పుడు మనకి ఇక్కడ గమనించినట్లయితే ఇది ఎలా ఉంది, యాక్సియల్ లైన్ మీద ఉంది. మనం ఏం కనుక్కోవాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో కనుక్కోవాలి, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ పి కనుక్కోవాలి. యాక్సియల్ లైన్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి, ఈ యాక్సియల్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ 2p/r³ అని చెప్పాం. లాస్ట్లో రాశారు, గుర్తుంది. అయితే ఈ ఈక్వేషన్ మనం యూజ్ చేయొచ్చా, యూజ్ చేయకూడదు. ఎందుకని యూజ్ చేయకూడదు అంటే, మనం ఈ ఈక్వేషన్ ఎలా ఫైండ్ చేసాం, పక్కన బ్రాకెట్లో రాసాం, చూసి ఒకసారి గుర్తెచ్చుకోండి, లాస్ట్ వీడియోలో ఉంటుంది. ఇఫ్ ఆర్ ఫార్ గ్రేటర్ దాన్ ఏ, ఆర్ అనేది ఏ కంటే చాలా చాలా పెద్దదిగా ఉన్నప్పుడు ఈ ఫార్ములాని మనం యూజ్ చేసాం. యు అండ్ ఏ అంటే ఏంటి, ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ది డైపోల్ అండ్ వన్ ఆఫ్ ది చార్జెస్. మనం తీసుకున్నటువంటి ఛార్జెస్లో ఏదో ఒక ఛార్జ్ నుంచి మిడ్ పాయింట్కి ఉన్నటువంటి దూరాన్ని అక్కడ ఏ అనుకున్నాం. ఇక్కడ వాడు క్వశ్చన్లో ఏమని ఇచ్చాడు, ఎల్ అని ఇచ్చాడు. మనం ఎలా రాసినా పర్వాలేదు, మనం అక్కడ ఏ అని తీసుకున్నాం డిస్టెన్స్ని, ఇక్కడ వాడు క్వశ్చన్లో ఎల్ అని ఇచ్చాడు. ఇఫ్ ఆర్ గ్రేటర్ దాన్ ఏ అయితేనే మనం ఈ ఫార్ములాని వాడాలి. కానీ ఈ ఫార్ములాని మరి ఇప్పుడు వాడచ్చా, వాడకూడదు. ఎందుకని వాడకూడదు, ఇక్కడ డిస్టెన్స్ ఏమి ఇచ్చాడు చూడండి, ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 3l అని వచ్చింది. ఆర్ అనేది ఎంతకు సమానం, 3lకి సమానం. అంటే ఆర్ అనేది ఎల్ కంటే చాలా చాలా ఏమన్నా పెద్దదా, కాదు కదా, ఓన్లీ 3 టైమ్సే కదా పెద్దది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ అనేది 1 సెంటీమీటర్ అనుకోండి, ఆర్ అనేది 3 సెంటీమీటర్. అంటే ఆ రెండు కూడా ఎలా ఉన్నాయి, కంపారబుల్లో ఉన్నాయి. అంటే మనం అక్కడ ఏని నెగ్లెక్ట్ చేయకూడదు, నథింగ్ బట్ ఎల్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే, దీనికంటే పైన కొంచెం ఒకసారి మీరు బుక్లో రివైండ్ చేసుకుంటే అక్కడ ఉంటుంది, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ యాక్సియల్ లైన్, ఈ యాక్సియల్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ 2pl/r² మైనస్ l² అని ఉంటుంది. ఓకే, అది ఫార్ములా. అంటే మీకు బుక్లో మనం ఏ అని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2pa/r² మైనస్ a² అని వస్తుంది, చూసుకోండి కావాలంటే. ఓకే, ఈ ఈక్వేషనే రాయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఇఫ్ ఆర్ ఫార్ గ్రేటర్ దాన్ ఎల్ అనుకున్నాం అనుకోండి, సారీ ఇక్కడ ఎల్ కాదమ్మా, 2pr ఇది. అప్పుడు ఇఫ్ ఆర్ గ్రేటర్ దాన్ ఎల్ అనుకోండి, అప్పుడు మనకి ఈక్వేషన్ వస్తుంది. కానీ మనం ఇది రాయకూడదు. ఎందుకని, ఇది ఎప్పుడు రాయాలి, కేవలం ఆర్ వాల్యూ అనేది ఎల్ కంటే చాలా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములాని రాసుకోవాలి. ఈజ్ ఈక్వల్ ఎంత, 1/4πε0 ఇంటూ 2pr/r² మైనస్ l². ఇది ఎప్పుడు వాడాలని చెప్పాం, ఆర్ వాల్యూ అనేది ఎల్ వాల్యూతో కంపారబుల్లో ఉన్నప్పుడు మనం ఇది యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ప్రకారం పి అంటాం. పి అంటే ఏంటి, ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్. పికి ఫార్ములా ఏంటి, పి ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ 2a అని అర్థం. ఇప్పుడు మనం ఈ వాల్యూలో 1/4πε0 ఇంటూ 2 ఇంటూ p అంటే ఏం రాయాలి, q ఇంటూ 2a అని రాయాలి. q అంటే ఏంటి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఛార్జ్. మనకి క్వశ్చన్లో ఛార్జ్ ఏమని ఇచ్చాడు, +q ఆర్ -q అని ఇచ్చాడు, క్యాపిటల్ Q ఇచ్చాడు. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, క్యాపిటల్ Q అని రాస్తున్నాను. అదేవిధంగా 2a అన్నాం. 2a అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ ది 2 చార్జెస్. ఇక్కడ ఈ క్వశ్చన్లో డిస్టెన్స్ బిట్వీన్ ది 2 చార్జెస్ ఎంత ఇచ్చాడు, 2l ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం, మనం 2lని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఆ పక్కన r ఉంది. r అంటే ఏంటి, డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ డైపోల్ టు ది పాయింట్. పాయింట్కి సెంటర్ ఆఫ్ డైపోల్కి మధ్యలో ఉన్నటువంటి దూరం ఎంత, స్మాల్ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 3l వచ్చింది. కాబట్టి ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 3l/r². ఆర్ వాల్యూ ఎంత, 3l. సబ్స్టిట్యూట్ చేస్తే 3l² మైనస్ l² అవుతుంది. 2 2 4 4 క్యాన్సిల్, 2 2 4 4 క్యాన్సిల్ చేశాను. ఇంకేం మిగులుతుందమ్మా ఇక్కడ, 3ql² అంటే 9l² మైనస్ l² అవుతుంది. 3ql² 9l² మైనస్ l² అంటే 8l². 8l² అన్నాం. 8² అంటే ఎంత, 64. l² అంటే l⁴. l⁴కి l² క్యాన్సిల్ అయితే డినామినేటర్లో l² మిగులుతుంది. అప్పుడు ఎంత వస్తుంది,
3q by pi epsilon naught 3q by 64 pi epsilon naught L square అవుతుంది. ఇది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫార్ములా ఎక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. Two infinitely long thin straight wires having uniform linear charge densities lambda and 2 lambda are arranged parallel to each other at a distance r apart. Find the intensity of electric field at midpoint between them. ఏమన్నాడు? 2 infinitely long wires తీసుకున్నాడు అంట. ఇదిగోండి ఇలా 2 వైర్లు తీసుకున్నాడు. ఓకే, హ్యావింగ్ లీనియర్ ఛార్జ్ డెన్సిటీస్ లాంబ్డా అండ్ 2 లాంబ్డా అంటే ఈ రెండిటికి కూడా ఛార్జ్ అనేది ఉంది. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ, దీనికి లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ఎంత? లాంబ్డా. దీనికి ఎంత లీనియర్ ఛార్జ్ డెన్సిటీ? 2 లాంబ్డా. రెండు మధ్య దూరం ఎంత అన్నాడు? స్మాల్ ఆర్. ఇవ్వండి, అరేంజ్డ్ ప్యారలల్ టు ఈచ్ అదర్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్ అపార్ట్ అంటే ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి దూరము స్మాల్ ఆర్ అయినట్లయితే ఫైండ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ మిడ్ పాయింట్ బిట్వీన్ దెమ్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మిడిల్ పాయింట్లో మనకి ఏం కావాలి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మిడ్ పాయింట్ అనుకోండి, r/2. ఈ పాయింట్ P అనుకుంటున్నా. ఈ P అనేటువంటి పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. మీకు ఆల్రెడీ చెప్పాం, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ ఇన్ఫైనైట్లీ లాంగ్ కరెంట్ క్యారింగ్ ఇన్ఫైనైట్లీ లాంగ్ చార్జ్డ్ కండక్టర్. ఫార్ములా ఏంటి? E is equal to lambda by 2 pi epsilon naught r. E is equal to lambda by 2 pi epsilon naught r. ఓకే, ఎప్పుడు ఇది? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్లీ లాంగ్ చార్జ్ కండక్టర్. ఇన్ఫైనైట్లీ లాంగ్ చార్జ్డ్ కండక్టర్. ఒక ఇన్ఫైనైట్ లెంత్ ఉన్నటువంటి ఒక కండక్టర్ తీసుకొని, లేకపోతే వైర్ అని రాసుకోవచ్చు. ఇక్కడ లాంగ్ థిన్ స్ట్రైట్ వైర్స్ అన్నాడు కదా, ఇన్ఫైనైట్లీ లాంగ్ వైర్ మరి లాంగ్ వైర్ చార్జ్డ్ కండక్టర్ తీసుకుంటే ఈజ్ కూడా ఎంత వచ్చింది? లాంబ్డా బై 2 pi epsilon naught r. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ప్రూవ్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనకేం కావాలి? P అనేటువంటి పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో కావాలి. ఫస్ట్ వైర్ వలన, ఇది ఫస్ట్ వైర్, ఇక్కడ దీనివలన P అనేటువంటి పాయింట్ దగ్గర ఎంతో కొంత ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది కదా. ఆ వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అనుకుందాం? E1 అనుకుందాం, ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఆ E1 అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుందా, రైట్ సైడ్ ఉంటుందా? రైట్ సైడ్ ఉంటుంది. ఎందుకని రైట్ సైడ్ ఉంటుంది? ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ సెట్ నెగిటివ్ ఛార్జ్ అండ్ దే ఆర్ నార్మల్ టు ది సర్ఫేస్. మనం తీసుకున్నటువంటి సర్ఫేస్కి నార్మల్గా ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఉండి పాజిటివ్ ఛార్జ్ నుంచి అయితే ఏమో బయటికి వెళ్తాయి, నెగిటివ్ ఛార్జ్కి అయితే ఏమో లోపలికి వస్తాయి. ఇప్పుడు ఇది పాజిటివ్ ఛార్జ్ అంటే ఎలక్ట్రిక్ లైన్స్ బయటికి వెళ్తాయి, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎటువైపు ఉంటుంది? రైట్ సైడ్లో ఉంటుంది ఫస్ట్ది E1. ఈ E1ని ఈ ఫార్ములా ప్రకారం రాద్దాం. E1 ఈక్వల్ టు ఏనాదో లాంబ్డా ప్లేస్లో ఫస్ట్ కండక్టర్ కాబట్టి λ1 అని రాసుకుందాం. 2 pi epsilon naught డిస్టెన్స్ని r1. 2 pi epsilon naught మార్చట్లేదు, ఎందుకని 2 కాన్స్టెంట్, పై కాన్స్టెంట్, epsilon naught కాన్స్టెంట్. r ప్లేస్లో ఏం రాద్దాం? r1. r1 ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది ఫస్ట్ వైర్ అండ్ పాయింట్ P. ఫస్ట్ వైర్కి పాయింట్కి మధ్యలో ఉన్నటువంటి దూరం r1. ఇదే విధంగా సెకండ్ వైర్ నుంచి కూడా P దగ్గర ఎంతో కొంత ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది కదా, అంటే సెకండ్ వైర్ వలన కూడా P దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చింది. ఆ వచ్చినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? లెఫ్ట్ సైడ్ ఉంటుంది. E2 ఈక్వల్ టు λ2 by 2 pi epsilon naught r2. λ1 అంటే ఏంటి? లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ఆఫ్ ది ఫస్ట్ వైర్. ఫస్ట్ వైర్ యొక్క లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ఎంత? లాంబ్డా. అంటే ఇక్కడ గివెన్ λ1 ఈక్వల్ టు లాంబ్డా. నెక్స్ట్ λ2 అంటే లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ఆఫ్ ది సెకండ్ వైర్. సెకండ్ వైర్ యొక్క లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ఎంత? 2 లాంబ్డా. ఇచ్చాడు కదా 2 లాంబ్డా.
నెక్స్ట్ R1 అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ అండ్ ఫస్ట్ వైర్. ఫస్ట్ వైర్కి పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ మధ్యలో ఉన్న దూరం ఎంత? ఇది R/2. అంటే ఇక్కడ R1 ఈజ్ ఈక్వల్ ఎంత? R/2. నెక్స్ట్ అదేవిధంగా R2 అంటే డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ అండ్ సెకండ్ వైర్. సెకండ్ వైర్కి పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ మధ్యలో దూరం ఎంత? ఇది మొత్తం 6. ఇంతవరకు R/2 పోతే ఇది కూడా ఎంత అయింది? R/2. అంటే R2 కూడా ఎంతకు సమానం? R/2కి సమానం. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. E1 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? λ/2πε0 R/2. E2 ఈజ్ ఈక్వల్ టు 2λ/2πε0 R/2. లేదు, ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు మనకి P దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో కావాలి. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ P ఈజ్ E ఈక్వల్ టు ఏం చేద్దాం? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది స్కేలరా వెక్టారా? వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్కి ఏముంటుంది? డైరెక్షన్. డైరెక్షన్ కూడా మనం తీసుకోవాలి కాబట్టి E1 అనేది రైట్ సైడ్ ఉంది, E2 అనేది లెఫ్ట్ సైడ్ ఉంది. కాబట్టి ఏం చేద్దాం? E1ని పాజిటివ్ అనుకుందాం, E2ని నెగిటివ్ అనుకుందాం. అంటే E ఈజ్ ఈక్వల్ టు E1 మైనస్ E2. E1 ఎంత? λ/2πε0 R/2. λ/2πε0 R/2 మైనస్ E2 ఎంత? 2λ/2πε0 R/2. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ చూడండి అమ్మా. న్యూమినేటర్లోనేమో లాంబ్డా ఉంది, డినామినేటర్లో 2πε0 R/2 ఉంది. అంతవరకు కామన్ తీస్తే λ/2πε0 R/2 ఇంటూ 1 మైనస్ 2. ఇక్కడేమో 1 మిగులుతుంది, ఇక్కడ -2 మిగులుతుంది. ఇక్కడ 2కి క్యాన్సిల్ అవుతుంది. ఈ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? -1 - 2 -1. కాబట్టి మైనస్ λ/πε0 R అవుతుంది. ఇది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ P. అక్కడ మైనస్ అనేది ఏం తెలియజేస్తుంది? డైరెక్షన్ ఆఫ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తెలియజేస్తుంది. మైనస్ అంటే ఇక్కడ అర్థం ఏంటి? ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ P ఈజ్ టువర్డ్స్ ది ఫస్ట్ వైర్. ఫస్ట్ వైర్ వైపు ఉంది. ఫస్ట్ వైర్ ఇటేగా లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్లో ఉంది. మీరు ఒకవేళ ఇది 2λ ఇది λ అని తీసుకోండి, ఈసారి ఎటు వస్తుంది? రైట్ సైడ్ వచ్చింది. ఎలా తీసుకున్నా పర్వాలేదు. ఓకే, మనకు కావాల్సింది ఏంటి? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నిట్యూడ్ అయితేనేమో λ/πε0. డైరెక్షన్ కావాలి అంటే అది ఎటువైపు ఉంటుంది? ఫస్ట్ వైర్ ఎటైతే ఉందో ఆ డైరెక్షన్లో నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. ఓకే, ఇంతవరకు ఈ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. An electron of mass m and charge small e is fired perpendicular to a uniform electric field intensity E with an initial velocity u. If the electron traverses a distance x in the field in the direction of firing, find the transverse displacement y it suffers. ఏమన్నాడు క్వశ్చన్లో? ఒక ఎలక్ట్రాన్ తీసుకున్నాడంట. ఎలక్ట్రాన్ యొక్క మాస్ ఎంత? స్మాల్ m, ఛార్జ్ ఎంత? స్మాల్ e. అయితే దీని ఏం చేశాడు? ఫైర్డ్ పర్పెండిక్యులర్ టు ది యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఫైర్ చేశాడు, అంటే పర్పెండిక్యులర్గా ప్రొజెక్ట్ చేశాడు. చేస్తే ఇఫ్ ద ఎలక్ట్రాన్ ట్రావర్స్ ఏ డిస్టెన్స్ ఎక్స్ ఇన్ ది ఫీల్డ్, ఈ ఫీల్డ్లో ఎలక్ట్రాన్ అనేది ఎక్స్ డైరెక్షన్లో ఎక్స్ అనే దూరం వెళ్ళిన తర్వాత ఫైండ్ ది ట్రాన్స్వర్స్ డిస్ప్లేస్మెంట్ వై ఇట్ సఫర్స్. ట్రాన్స్వర్స్ అంటే ఏంటి? పర్పెండిక్యులర్గా ఎంత దూరం వెళ్ళింది అనేది అడిగాడు. అంటే మీకు డయాగ్రామ్ గీస్తే క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం. ఇది యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకోండి అమ్మా. దిస్ ఈజ్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, ఏం చేశాడంటే ఒక ఎలక్ట్రాన్ని, ఇది ఎలక్ట్రాన్ యు ఇనీషియల్ వెలాసిటీతో ఫైర్ చేశాడు, అంటే దీని లోపలికి పంపించాడు. పంపించినప్పుడు ఒకవేళ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదనుకోండి, ఏమైంది? స్ట్రైట్గా అలానే వెళ్ళిపోద్ది, ఇంకెటు డీవేట్ అవ్వదు. అయితే ఇక్కడ ఏమన్నాడు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందన్నాడు కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది అంటే ఎలక్ట్రాన్ మీద ఫోర్స్ అనేది ఉంటుందా ఉండదా? కంపల్సరీగా ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది? నథింగ్ బట్ ఏ ఛార్జ్ దగ్గర స్టార్ట్ అయ్యి ఏ ఛార్జ్ దగ్గర ఎండ్ అవుతుంది?
పాజిటివ్ ఛార్జ్ దగ్గర ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి స్టార్ట్ అయ్యి నెగిటివ్ ఛార్జ్ దగ్గర ఎండ్ అవుతాయి. ఇప్పుడు యారో పైకి గీసామంటే అర్థం ఏంటి? కింద వైపు ఏ ఛార్జ్ ఉన్నట్టు? పాజిటివ్ ఛార్జ్ ఉన్నట్టు. పై వైపు ఏ ఛార్జ్ ఉన్నట్టు? నెగిటివ్ ఛార్జ్ ఉన్నట్టు. ఓకే, ఇక్కడ నెగిటివ్ ఏం చేసుకుంటాయి? రిపల్ చేసుకుంటాయి. పాజిటివ్ నెగిటివ్ ఏం చేసుకుంటాయి? అట్రాక్ట్ చేసుకుంటాయి. అంటే ఇది లోపలికి ఎంటర్ అయిన వెంటనే, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ బయట ఉన్నంతసేపు కూడా ఎలక్ట్రాన్ మీద ఎటువంటి ఫోర్స్ ఉండదు, కాబట్టి అది అదే యూ వెలాసిటీతో వెళ్తుంటుంది. ఎప్పుడైతే లోపలికి వచ్చిందో అప్పుడు ఏం జరుగుతుంది? పాజిటివ్ ఛార్జ్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. ఈ అట్రాక్ట్ చేయడం వలన లోపలికి వచ్చిన తర్వాత అది ఏమైంది? ఇలా డివేట్ అవుతుంది, అంటే ఈ పాత్రలో బయట కిందకు వస్తుంది అనమాట. అయితే ఈ కిందకు వచ్చింది కదా, ఈ కిందకి ఎంతవరకు వచ్చింది? నథింగ్ బట్ ట్రాన్స్వర్స్ డిస్ప్లేస్మెంట్ అంటాం. అంటే వై డైరెక్షన్లో ఎంత పక్కకి జరిగింది అంటే ఈ వైని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క లెంత్ ఇచ్చాడు వాడే. ఎంత అన్నాడు? ఎక్స్. ఇదిగోండి, ద ఎలక్ట్రాన్ ట్రావర్స్ ఏ డిస్టెన్స్ ఎక్స్ ఇన్ ది ఫీల్డ్. ఈ ఫీల్డ్లో ఎక్స్ దూరం వెళ్ళిందంట. అంటే ఈ ఫీల్డ్లో ఎక్స్ దూరం వెళ్ళేలోపు వై డైరెక్షన్లో ఎంత డీవియేట్ అయింది అది మనం కనుక్కోవాల్సింది. అంటే అక్కడ వై వాల్యూని కనుక్కోవాలి. వై అనేది ఏంటిది? డిస్ప్లేస్మెంటేగా. డిస్ప్లేస్మెంట్ కనుక్కోవడానికి మన దగ్గర ఏ ఫార్ములాస్ ఉంటాయి? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ 5 ఉంటుంది. ఇంకా v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at, s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఈ 3 ఫార్ములాలు ఉంటాయి. ఈ మూడిట్లో మనం ఏది యూజ్ చేయాలి? ఫస్ట్దా, సెకండ్దా, థర్డ్దా? ఫస్ట్ దాంట్లో ఫైనల్ వెలాసిటీ ఉంది, థర్డ్ దాంట్లో ఫైనల్ వెలాసిటీ ఉంది. అసలు అక్కడ ఫైనల్ వెలాసిటీ తెలుసా? తెలియదు. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ మనకు పనికిరాదు, ఇంకా సెకండ్ ఈక్వేషన్ మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా మీరు గమనించినట్లయితే హారిజెంటల్లీ అన్నాడు ఇక్కడ. ఇగో పర్పెండిక్యులర్ టు ది యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా అంటే నథింగ్ బట్ ఇక్కడ ఎలా ఉన్నట్టు? హారిజెంటల్ డైరెక్షన్లో మాత్రమే వెలాసిటీ ఉంది. వై డైరెక్షన్లో వెలాసిటీ ఏమైనా ఉందా? లేదు. అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు? ux is equal to u, but uy is equal to 0. uy అనేది ఏమవుతుంది? 0 అవుతుంది. మనం ఏ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి ఇప్పుడు? ఎక్స్ డైరెక్షన్లోనా వై డైరెక్షన్లోనా? వై డైరెక్షన్లో కనుక్కోవాలి. వై డైరెక్షన్లో కనుక్కోవాలంటే ఇక్కడ ఏం రాసుకుంటాం? sy is equal to uy into t ప్లస్ హాఫ్ ఇంటూ ay ఇంటూ t స్క్వేర్ అని రాసుకుంటాము. అయితే ఇక్కడ uy తెలుసు, ఇంకేం తెలియాలి? టైం తెలియాలి. అదేవిధంగా యాక్సలరేషన్ కూడా తెలియాలి. ఏ డైరెక్షన్లో యాక్సలరేషన్ తెలియాలి? వై డైరెక్షన్లో యాక్సలరేషన్ తెలియాలి. అంతవరకు కనుక్కోవాలి మనం. ఇప్పుడు ఎలా వస్తాయో చూడండి. ఇక్కడ ఏమన్నాడు? ఎలక్ట్రాన్ ఎంత దూరం ట్రావెల్ అయింది అన్నాడు? ఎక్స్ దూరం ట్రావెల్ అయింది అన్నాడు. ఈ ఎక్స్ దూరం ట్రావెల్ అయ్యే లోపేగా వై డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ వచ్చింది. అంటే ఎక్స్ డైరెక్షన్లో ఎక్స్ దూరం అనేది ట్రావెల్ అవ్వడానికి ఎంతైతే టైం పట్టిందో అదే టైంలో ఇక్కడ డీవియేషన్ జరిగింది. ఓకే, మనకి ఫార్ములా తెలుసు. ఇక్కడ సేమ్ ఇదే ఫార్ములా యూస్ చేద్దాం. sx ఈజ్ ఈక్వల్ టు ux ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఇంటూ ఏఎక్స్ ఇంటూ టీ స్క్వేర్ రాసుకుందాం. ఏఎక్స్ అన్నాం. ఏఎక్స్ అంటే ఏంటి? యాక్సలరేషన్ ఇన్ ది ఎక్స్ డైరెక్షన్. ఎక్స్ డైరెక్షన్లో యాక్సలరేషన్ ఏమైనా ఉందా? లేదు. ఎందుకని? ఎక్స్ డైరెక్షన్లో ఫోర్స్ ఏమీ లేదు కదా. కాబట్టి ఏఎక్స్ ఎంత? 0. యూఎక్స్ వచ్చిందిగా యు, కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి ఇంక వాల్యూస్ని. ux ఈజ్ ఈక్వల్ టు యూ. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది? sx ఎంత? sx అంటే అర్థం ఏంటి? డిస్ప్లేస్మెంట్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. ఎక్స్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ ఎంత? ఎక్స్, కాబట్టి ఎక్స్ అని రాసుకున్నా. ఈ వాల్యూస్ అనేది తీసుకొచ్చి పైన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఇంటూ 0 ఇంటూ టీ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ ut కాబట్టి ఇంతవరకు 0 అయిపోతే ఏం మిగులుతుంది? t ఈజ్ ఈక్వల్ టు x బై u మిగులుతుంది. ఇదే టైంలో మనకి ఈ డిస్ప్లేస్మెంట్ జరిగింది, y అనే డిస్ప్లేస్మెంట్. ఈ వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏం కావాలి? అక్కడ ay కావాలి. ay అంటే యాక్సలరేషన్ అలాంగ్ వై డైరెక్షన్. వై డైరెక్షన్లో ఉన్నటువంటి యాక్సలరేషన్ కనుక్కోవాలి. యాక్సలరేషన్కి ఫార్ములా ఏముంది? యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టైం. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ తెలుసా? తెలియదు, కాబట్టి ఆ ఫార్ములా పనికి రాదు. ఇంకా యాక్సలరేషన్ ఎక్కడెక్కడ ఉంటుంది? ఫోర్స్లో ఉంటుంది. F ఈక్వల్ టు ma. F ఈక్వల్ టు ma. యాక్సలరేషన్ వస్తుంది అక్కడ. మరి ఫోర్స్ తెలియాలిగా. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు F బై m అన్నావు, F తెలియాలిగా. మరి F దేని వల్ల వస్తుంది? ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E వల్ల వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ Eకి ఫోర్స్కి మధ్యలో రిలేషన్ ఏమైనా ఉందమ్మా? ఉందా లేదా? మనకు తెలుసు
we know that E is equal to F by Q. Then E is equal to ఎంత F by Q. ఇక్కడ Q అంటే ఏంటి? magnitude of the charge. ఇక్కడ ఛార్జ్ ఎంత ఇచ్చాడు? ఎలక్ట్రాన్ అన్నాడు. ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత? స్మాల్ e. కాబట్టి ఏం రాస్తాం? F by small e అని రాసుకుంటాము. ఓకే, F by small e రాసా. ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా F ఈక్వల్ టు ma. సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ma by e స్మాల్ e is equal to క్యాపిటల్ E. A is equal ఏమైంది? స్మాల్ e క్యాపిటల్ E by m. ఏంటిది? యాక్సలరేషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ది y డైరెక్షన్. కాబట్టి దీన్నే మనం ఏం రాసుకున్నాం? ay is equal to స్మాల్ e క్యాపిటల్ E by m అని రాసుకుందాం. ఓకే, మన నెక్స్ట్ ఇదే ఫార్ములా, డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ప్రకారం sy is equal to uy into t plus half into ay into t square. sy ఎంత అనుకున్నా? y ఈక్వల్ టు uy ఎంత? 0. t ఎంత? x by u ప్లస్ హాఫ్ ఇంటూ ay ఎంత? స్మాల్ e క్యాపిటల్ E by స్మాల్ m ఇంటూ t ఎంత? x by u హోల్ స్క్వేర్. ఇంతవరకు ఏమైంది? 0 అయిపోతుంది. అప్పుడు y ఈజ్ ఈక్వల్ ఏం మిగిలింది? స్మాల్ e క్యాపిటల్ E by 2m ఇంటూ x by u హోల్ స్క్వేర్ అవుతుంది. దేనికి ఫార్ములా ఇది? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ది y direction when it is projected perpendicular to the uniform electric field. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక ఎలక్ట్రాన్ని పర్పెండిక్యులర్గా ప్రొజెక్ట్ చేసినట్లయితే y డైరెక్షన్లో వచ్చేటువంటి డిస్ప్లేస్మెంట్కి ఇది ఫార్ములా అవుతుంది. ఇంతవరకు మనకి ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో ప్రాబ్లమ్స్.